డాక్టర్ గారు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు రైస్ పూర్తిగా ఆపేయాలా? యా, సో గుడ్ క్వశ్చన్. రైస్ ఇప్పుడు ఎక్కడ చూసినా రైస్, డయాబెటీస్ అంటే రైస్ ఆపేయాలి. మార్కెట్లో నెంబర్ ఆఫ్ రైసెస్, డాక్టర్ రైస్ అని, డయాబెటీస్ రైస్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, చాలా మిత్స్ ఉన్నాయి, అపోహలు ఉన్నాయి రైస్ గురించి. సో కంప్లీట్గా వైట్ రైస్ ఆపేస్తేనే షుగర్ తగ్గుతుంది. వీల్ స్విచ్ టు మిల్లెట్స్, చపాతి, రాగి. వైట్ రైస్తో షుగర్ గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువే ఉంటుంది, 80 to 90 ఉంటుంది. సో తీసుకోగానే మీకు ఇమీడియట్ స్పైక్ వస్తుంది. అన్నిటికంటే ఎక్కువగా పెంచేది వైట్ రైస్. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న రైస్ ప్రిఫర్ చేసుకోవడం మంచిదే. లైక్ యువర్ బ్రౌన్ రైస్ ఆర్ మిల్లెట్ ఆర్ బాస్మతి రైస్ ఆర్ ఉప్పుడు బియ్యం అంటాం కదా, అరబ్ ఆయిల్ రైస్ ఆర్ బ్లాక్ రైస్, రెడ్ రైస్ ఇంకా చాలా మంచిది. సో చాలా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్, వీటన్నిటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో మీ గ్లూకోజ్ని చాలా స్లోగా రిలీజ్ చేస్తుంది, డైజెషన్ అబ్జార్ప్షన్ని తగ్గించి సో షుగర్ స్పైక్ రాదు. సో బ్లాక్ రైస్, రెడ్ రైస్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, సో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. బట్ ఇవన్నీ చాలా కాస్ట్లీ. అండ్ ఆల్సో ఎవ్రీ డే ఇప్పుడు ఇంట్లో మనం ఒక 5-6 మెంబర్స్ ఉంటే డయాబెటీస్ పేషెంట్కి సపరేట్గా ఉండడము అండ్ మిగిలిన వాళ్ళకి వేరేగా ఉండడం, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో మనకి వర్కౌట్ అవ్వకపోవచ్చు అన్ని ఫ్యామిలీస్లో. అండ్ కొంతమందికి మిల్లెట్స్ పడకపోవచ్చు, డైజెషన్ ఇష్యూస్ ఉండొచ్చు. సో మీకు డయాబెటీస్ అనేది ఒక ప్రోగ్రెసివ్ లైఫ్ లాంగ్ డిసీజ్. రిమెంబర్, ఇట్స్ నాట్ లైక్ 1 month or 2 months మనం రైస్ మంచిగా బ్రౌన్ రైస్కి వెళ్ళిపోదాం, మిల్లెట్స్కి వెళ్ళిపోదాం, తర్వాత మళ్ళీ వైట్ రైస్. సో బికాస్ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫ్యాక్టర్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్. సో వైట్ రైస్ యూ కెన్ హ్యావ్ ఇఫ్ యూ ఆర్ నాట్ అఫోర్డబుల్, మీకు కుదరట్లేదు తినండి వైట్ రైస్. పాలిష్ కొంచెం తక్కువ ఉన్న రైస్ తీసుకోండి. ఇంతకు ముందు కంటే పోర్షన్ గమనించండి, పోర్షన్ కంట్రోల్ ఇస్ ద కీ. మీరు 2 కప్పులు రైస్ తినే వాళ్ళు 1 కప్పు రైస్ తినండి, 2 cups కర్రీ తినండి, ఒక వెజిటబుల్ కర్రీ, ఒక ప్రోటీన్ కర్రీ ఉండేలా చూసుకోండి. సో అండ్ ఆల్సో ద ఫుడ్ సీక్వెన్సింగ్ ఆర్డర్. సో పోర్షన్ కంట్రోల్. నెంబర్ 3, ఆర్డర్ ఆఫ్ ద ఫుడ్. సో మనం ఏ సీక్వెన్స్లో ఫుడ్ తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఫస్ట్ రైస్ వేసుకుంటాం, తర్వాత కొంచెం కూర, తాలింపు, రసము, కర్డ్, సో ఇలా అలవాటు అయిపోయింది. బట్ అలా కాకుండా మీరు నేను చెప్పిన ట్రై చేసి చూడండి. ఫస్ట్ యూ హ్యావ్ సలాడ్స్, వెజిటబుల్ సలాడ్స్కి వెళ్ళండి. అంటే ఫైబర్ ఫస్ట్ తినండి. సో వెజిటబుల్, ఎనీ వెజిటబుల్ యూ కెన్ యాడ్. కీర, దోసకాయ, క్యారెట్ సలాడ్, కుకుంబర్, లెట్యూస్ కానీ, లేకపోతే మీరు ఆకుకూరలు ఉడకబెట్టుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఫైబర్ రిచ్ ఫుడ్స్. ఆర్ ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవి కూడా తీసుకోవచ్చు. తర్వాత మీరు ప్రోటీన్కి వెళ్ళాలి. ఫైబర్ తర్వాత ప్రోటీన్. సో ప్రోటీన్స్ అంటే దాల్ కానీ, లెగ్యూమ్స్, ఆల్ పల్సెస్. అండ్ ఆల్సో ఎగ్, ఫిష్, చికెన్ ఉండేలా చూసుకోండి. వెజిటేరియన్స్ అయితే పన్నీర్, టోఫు, మీల్ మేకర్, రాజ్మా, చిక్ పీస్. సో ఇలా ప్రోటీన్ రిచ్ ఫుడ్. సో ఇలా ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి పొట్ట త్వరగా ఫుల్ అయినట్టు అనిపిస్తుంది, స్లో గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ ఉంటుంది, సో డైజెషన్ స్లోగా జరుగుతుంది. సో గ్లూకోజ్ అనేది మీ ఫుడ్ నుంచి స్లోగా రిలీజ్ చేస్తుంది ఈ ఫైబర్. అండ్ ఆల్సో ఫైబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ గుడ్ బ్యాక్టీరియా దీన్ని యూజ్ చేసుకొని మీకు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ రిలీజ్ చేస్తుంది. సో ఇవి మీకు పొట్టలో మీకు మంచి ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇండైజెషన్, బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, క్యాన్సర్కి కూడా ప్రొటెక్టివ్. అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మీరు ఇవి ముందు తింటే మీ పొట్ట ఫుల్ అవుతుంది. నెక్స్ట్ రైస్కి వచ్చేసరికి మనం క్వాంటిటీ ఆఫ్ రైస్ తక్కువ తింటాం. ఇలా ట్రై చేసి చూడండి. అండ్ డెఫినెట్లీ గ్రీక్ యోగర్ట్ కూడా ఇది గుడ్ ఆప్షన్ ఫర్ హై ప్రోటీన్ ఇంటేక్. తర్వాత ముద్ద నమిలేటప్పుడు 30 to 40 nights చూ చేసిన వాళ్ళలో షుగర్ స్పైక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇది ట్రై చేసి చూడండి. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ రైస్. సో ఎవ్రీ టైం మీరు తినేటప్పుడు మీ ప్లేట్ని చెక్ చేసుకోండి. మీ ప్లేట్లో 50% వెజ్జీస్ ఉండాలి, వెజిటబుల్స్ ఉండాలి, ఓన్లీ 25% మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అదర్ 25% ప్రోటీన్స్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉండేలా మీరు చూస్ చేసుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తిన్న తర్వాత ఒక 10 to 15 minutes ఆఫ్టర్ ఈచ్ మీల్ వాక్ చేయండి. సో దీనివల్ల మనకి బ్లడ్లో ఉండే గ్లూకోజ్ కూడా మజిల్స్లోకి వెళ్తుంది. మీకు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, షుగర్ స్పైక్ వెంటనే రాదు తిన్న తర్వాత.